అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య ఏ తేదీన వచ్చింది? అసలు కొత్త అమావాస్య అంటే ఏమిటి? కొత్త అమావాస్య రోజు ఏ దైవాన్ని పూజించాలి? కొత్త అమావాస్య రోజు చేసేటువంటి పూజ విధి విధానం గురించి, అలాగే 2025న వచ్చే కొత్త అమావాస్య తిథి సమయం గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పాల్గొన మాసంలో బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అని పిలుస్తామండి. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తర్వాత మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ఆరంభమవుతుంది. సంవత్సరంలో ప్రతి నెల వచ్చే అమావాస్యలన్నింటికంటే కొత్త అమావాస్య చాలా విశేషమైంది. కొత్త అమావాస్య వేళ గ్రామాన్ని కాపు కాస్తుండే దేవత గ్రామదేవత ఉంటుందండి. అటువంటి గ్రామదేవతలు 101 దేవతలు ఉంటారట. వీళ్ళందరూ అక్కా చెల్లెళ్ళు. వీళ్ళందరికీ తోడు ఒకే ఒక తమ్ముడు ఉంటాడు. అతడు పోతురాజు. కొత్త అమావాస్య వేళ తప్పనిసరిగా గ్రామదేవతను పూజించవలసి ఉంటుంది. గ్రామానికి ఎలాంటి దుష్టశక్తులు చేరకుండా, గ్రామ ప్రజలు ఎలాంటి అంటురోగాల బారిన పడకుండా గ్రామాన్ని కాపలా కాస్తూ పులిమేరలో ఉండే దేవతనే గ్రామదేవత. పంటలన్నీ సమృద్ధిగా పండాలన్నా, పండిన పంటలు చేతికి రావాలన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలండి. సంవత్సరానికి 2 పంటలు పండుతాయి, సాలవ మరియు దాలవ. దాలవ పంట ఉగాది పండక్కి చేతికి వస్తుంది. వచ్చిన కొత్త పంటలోని ధాన్యాన్ని తెచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. రేణుక ఎల్లమ్మ, గంగాలమ్మ, మహాలచ్చమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, అచ్చమ్మ, ఇలా ఎంతో మంది అమ్మవార్లు ఉంటారండి. ప్రతి సంవత్సరము కొత్త అమావాస్య వేళ అమ్మవారిని పూజిస్తే ఇక ఆ సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని, చక్కగా మన గ్రామాన్ని సంరక్షిస్తూ అమ్మ దయ మనపై కురిపిస్తుందని మన నమ్మకం. మేము సొంత ఊర్లో లేమండి అనుకుంటే మనం ఉన్న ఊరిలోని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మనం ఎక్కడుంటే అక్కడ ఆ గ్రామదేవతను పూజించడం వల్ల మనం ఉన్న గ్రామం సురక్షితంగా ఉంటుందని మన నమ్మకం. 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య తేదీ తిథి సమయం ఎప్పుడంటే 2025 సంవత్సరంలో మార్చి 28 శుక్రవారం రాత్రి 7:10 నుండి మార్చి 29 శనివారం సాయంత్రం 5:02 వరకు ఉందండి. కొత్త అమావాస్య తిథి మార్చి 29 శనివారం 5:02 ముగుస్తుంది. కాబట్టి మార్చి 28 శుక్రవారం సాయంత్రం వేళలో, శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం, శుక్రవారం సాయంత్రం వేళలో అమ్మకు పూజ చేయాలి. అలా కుదరని పక్షంలో శనివారం మార్చి 29వ తేదీన ఉదయం వేళ కూడా అమ్మకు పూజ చేసుకోవచ్చు. కడుపు చల్లదనం కోసం తల్లికి చల్ది ఉపారం చెల్లిస్తూ ఉంటామండి. ఉపారం అంటే అరిటాకు మీద పరమన్నం, బూరెలు, గారెలు, బెల్లం శాఖ, పెరుగు, మజ్జిగ నైవేద్యం అమ్మకు సమర్పిస్తూ ఉంటాము. చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అమ్మవారికి ప్రతి సంవత్సరము కొత్త అమావాస్య రోజు సమర్పిస్తూ ఉంటాము. ఇంకా దీపం, ధూపం నైవేద్యాలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా కొంతమంది అమ్మకు కళ్ళు కూడా పెడతారు. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం, ధూపం వేయాలి. ఇంకా కొందరు కోళ్లను, యాటపోతులను కూడా అమ్మకు బలి ఇస్తూ ఉంటారు. ఇది వారి వారి గ్రామ సాంప్రదాయాలను బట్టి వారు చేసుకుంటూ ఉంటారు. అమ్మకు నిమ్మకాయల దండ, చక్కని పూలమాలలు వేస్తూ ఉంటాము. నిమ్మకాయలు 3, 5, 7, 9, 11, 21 లేదా పెద్ద విగ్రహం కలిగిన అమ్మ ఉంటే 108 నిమ్మకాయలు కూడా దండగా అమ్మకు సమర్పిస్తాము. 3 నిమ్మకాయలు ఉంటే ఇలా త్రిశూలానికి గుచ్చి అమ్మకు చూపించి ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకొని వచ్చి, ఒకటి ఇంటి గుమ్మానికి, ఒకటి వాహనానికి, ఒకటి పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఏ అమ్మవార్లకు నిమ్మకాయ దండ వేయొచ్చు అంటే గ్రామదేవతలకు కనకదుర్గమ్మ అమ్మవారికి, శ్యామలాదేవి అమ్మవారికి, శక్తి స్వరూపిణి అయిన ఏ దేవతలకైనా మనము నిమ్మకాయలను సమర్పించవచ్చు. అమ్మవారికి డప్పుల దరువు అంటే చాలా ఇష్టం. డప్పుల దరువు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు తిరుగాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక ఈ సమయంలో కొంతమందికి అమ్మవారి పూనకాలు కూడా వస్తాయండి. ఇలా పూనకం వచ్చినప్పుడు అమ్మవారు ఒంటి మీదకు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇదంతా మన నమ్మకం. ఇలా పూనకం వచ్చినప్పుడు ఊరి క్షేమం కోసం కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలు గ్రామ పెద్దలు ఆచరిస్తూ ఉంటారు. ఇదంతా మన నమ్మకంపై ఆధారపడి ఉంటుందండి. అలాగే ఇంటికి ఏమైనా దిష్టి దోషాలు ఉంటే పరిహారం చేయడానికి ఈ కొత్త అమావాస్య చాలా చక్కని రోజు. నరదృష్టిని తొలగించుకోవాలంటే ఇంటి గుమ్మానికి కట్టిన బూడిద గుమ్మడికాయ, పటిక, కొబ్బరికాయ ఇవన్నీ ఈ కొత్త అమావాస్య రోజు తీసేసి మనము కొత్తవి కట్టుకోవాలి. మనము అమావాస్య రోజు అమ్మకు పూజ చేసిన టైంలో గుమ్మడికాయను
అమ్మకు చూపించి ఆ గుమ్మడికాయను మన ఇంటి గుమ్మంకి కట్టుకోవడం చాలా చాలా మంచిది. నరదృష్టికి నాపరాయి కూడా పలిగిపోతుందంటారు కదండి. ఇలా దృష్టి దోషాలు కలగకుండా ఇలాంటి పరిష్కారాలు చేయడం వల్ల ఆ ఇంటిల్లిపాదికి ఎలాంటి దృష్టి దోషాలు కలగకుండా ఉంటాయని మన నమ్మకం. అయితే ఈ అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకునే సమయంలో గల్లుప్పు నీళ్ళలో వేసి ఇల్లు శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పంపబడుతుంది. ఇలా తుడుచుకున్న ప్రతిసారి గల్లుప్పు వేసి శుభ్రం చేసుకుంటే మరీ మంచిది. కానీ ప్రత్యేకంగా అమావాస్య రోజు చేస్తే మరీ మంచిదండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో వారికి సడన్ గా కోపాలు ద్వేషాలు రావడం అనేవి తగ్గుతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు కూడా ఉండవు. ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు. గ్రామ దేవతలకు జాతర కూడా చేస్తామండి. చక్కగా అమ్మకు పూజ చేసి డప్పు దరువులతో ఊరంతా ఊరేగిస్తాము. ఇలా అమ్మకు జాతర చేయడం వల్ల ఆ గ్రామం పైన అమ్మవారి అనుగ్రహం అపారమైన శక్తి ఆ ఊరిపైన ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటామండి. ప్రతి అమావాస్యకు గుడికి వెళ్లి అమ్మకు నైవేద్యం బెల్లం శాఖ, వేపాకు, నిమ్మకాయలు, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, దీపం, ధూపం సమర్పిస్తే అమ్మ చాలా సంతోషిస్తుంది. ప్రతి అమావాస్యకు చేయకపోయినా కనీసము కొత్త అమావాస్య రోజున కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంగా అమ్మకు పూజ చేస్తే చాలా మంచిదండి. ఉగాదికి ముందు పిల్లలకు అమ్మవారు అవుతూ ఉంటుంది. పొంగు వస్తూ ఉంటుంది. పొంగు ఆటలమ్మ అని అంటూ ఉంటామండి. అటువంటి పొంగు ఆటలమ్మ అంటురోగాలు రాకుండా గ్రామాల్లోకి దరిచేరకుండా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ పూజ చేస్తామండి. అమ్మవారికి కళ్ళు, కోడిపుంజు, యాటపోతు, విస్తరి నిండా పరవన్నం, బూరెలు, గారెలు, బెల్లం శాఖ ఇలా అమ్మకు సమర్పించుకుంటూ ఉంటాము. ఇక అమ్మ ఆ గ్రామాన్ని చల్లగా కాపాడుతుందని మన నమ్మకం. ఇలా అమ్మకు సమర్పిస్తూ ఆ సంవత్సరం అంతా మా గ్రామాన్ని చల్లగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మకు పూజలు చేస్తూ అమ్మకు వేడుకుంటూ ఉంటాము. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, సంపాదించిన డబ్బు సక్రమమైన రీతిలో ఉపయోగపడడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం, వ్యాపారంలో అభివృద్ధి, రైతులు పంటలు బాగా పండాలని కోరుకుంటూ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి సమర్పించిన రవిక చీర చాకలికి ఇస్తారండి. చాకలికి ఇస్తే కడుపు చల్లదనం కలుగుతుంది అని మన నమ్మకం. మనందరము 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన వచ్చే కొత్త అమావాస్య రోజు ఆలయానికి వెళ్లి అమ్మకు దండం పెట్టి మనందరినీ చల్లగా చూడు తల్లి అని ఒక టెంకాయ కొట్టి అమ్మకు సమర్పించినట్లయితే ఆ చల్లని తల్లి మన గ్రామాన్ని చల్లగా కాపాడుతుంది. మనందరిపై అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఉంటానండి. ఓం శ్రీ మాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.